గురుగారు మరి సంతానం రేఖలు ఎలా తెలుసుకుంటారు? ఈ వీడియో చూస్తే మీకు ఎవరు పుడతారో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. స్కానింగ్ కూడా అవసరం. అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా. జెంట్స్కి సంతానం అంటే 1000 మంది కూడా పుడతారు. లేడీస్కి లెక్క, నేనైతే లేడీస్కే చెప్తాను, జెంట్స్కి చెప్పాను. అయితే లేడీస్కి ఏం చేయాలంటే ఎడమ చేయి కుడి చేయి 2 చూడాలి. సంతానం గురించి తెలుసుకోవాలంటే ఆమె ఎడమ చేయి ఫస్ట్ సంతానము, కుడి చేయి 2వ సంతానం. కుడి చేయి ఉంటే కుడి చేయి బొట్టన వేలుకుంటే 2వ సంతానం, ఎడమ చేతి గిన ఎవ్వం గుర్తుంటే మొదటి సంతానం ఉంటే మటుకు ఖచ్చితంగా అబ్బాయి అవుతాడు. తప్పిదారు అమ్మాయి పుట్టిన లక్షణాలు మటుకు అబ్బాయి. నమస్కారం, వెల్కమ్ టు నక్షత్ర జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్. సో మనతో పాటు మన గురువు గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో నాకు కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఆత్మల గురించి, నెగిటివ్ ఎనర్జీస్ గురించి. సో వాటితో పాటు మిగతా డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? గురుగారు మరి సంతానం రేఖలు ఎలా తెలుసుకుంటారు? సంతాన రేఖ ఇప్పుడు మనకు అందరు అడుగుతారు, మాకు ఎవరు పుడతారు సార్ చెప్పండి. ఇప్పుడు మనం ఎవరికైనా సరే మీరు ఈ వీడియో చూస్తే మీకు ఎవరు పుడతారో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. స్కానింగ్ కూడా అవసరం లేదు. అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా. ఇది ఓన్లీ సంతానం గురించి లేడీస్కి మాత్రమే చూడాలి, జెంట్స్కి చూడకూడదు. జెంట్స్కి సంతానం అంటే 1000 మంది కూడా పుడతారు జెంట్స్కి. లేడీస్కే లెక్క, నేనైతే లేడీస్కే చెప్తా, జెంట్స్కి చెప్పాను. లేడీస్ అయితే మన ఇంట్లో ఉంటారు, వాళ్ళకి సంతానం 1, 2, 3, 4 అంతే. ఎక్కువ లెక్క మన పూర్వం అయితే 12 మంది, ఎనఫ్ 14 మంది. నేను మా నాయనమ్మ ఉంది 12 మందిని కానీ మాకు అట్లా అంటే అప్పటోళ్ళు ఇప్పటోళ్ళు మా అంటే 3 లేదా 4. అయితే లేడీస్కి ఏం చేయాలంటే ఎడమ చేయి కుడి చేయి 2 చూడాలి. సంతానం గురించి తెలుసుకోవాలంటే బొటన వేలు చూడాలి. కుడి చేయి బొటన వేలు గిన ఇట్లా ఎవ్వం గిన ఉంటే, ఇట్లా ఎవ్వం గుర్తు కుడి చేయి బొటన వేలుకుంటే 2వ సంతానం అబ్బాయి పుడతాడు. ఎడమ చేతి గిన ఎవ్వం గుర్తుంటే మొదటి సంతానం అబ్బాయి పుడతాడు. ఆమెకు ఎడమ చేయి ఫస్ట్ సంతానము, కుడి చేయి 2వ సంతానం. ఇట్లా ఎవ్వం లేకుండా మామూలుగా ఇలా ఒకటే గీత ఉంటే అమ్మాయి పుడుతుంది. ఈ కుడి చేతులు ఉందా ఎడమ చేతులు ఉందా అనేది బొటన వేలు చూడాలి. అంటే ఇక్కడ ఈ కనుపు చూసుకోవాలి. ఈ కనుపు ఇలా ఎవ్వం ఒట్ల కింద లాకుంటే మటుకు ఖచ్చితంగా అబ్బాయి అవుతాడు. తప్పిదారు అమ్మాయి పుట్టిన లక్షణాలు మటుకు అబ్బాయి. ఎడమ చేతికుంటే అబ్బాయి పుడతాడు. 2 చేతులు చూడాలి. అమ్మాయికి ఎడమ చేతిలో ఎవ్వం ఉంటే ఫస్ట్ సంతానం అబ్బాయి, 2వ చేతిలో ఎవ్వం ఉంటే 2వ సంతానం కూడా అబ్బాయి. 2 చేతులకు ఈ ఒట్ల కింద లాకుంటే 2 అబ్బాయిలు పుడతారు. ఇవి లేకుండా మామూలుగా ఇలా ఒకటే గీత ఉంటే మటుకు అమ్మాయి పుడుతుంది. వాళ్ళ అబ్బాయి పుట్టినా అమ్మాయి లక్షణాలు ఉంటాయి. వాడు ఏడుకోడు, ఏ పని చేయడు, భయపడుతుంటాడు, ఇంట్లోనే కూర్చుంటాడు. అదే అమ్మాయి పుట్టి అబ్బాయి లక్షణాలు వస్తాయి ఈ యవ్వం గుర్తుంటే. వాడు పాయింట్ వేసుకొని తిరుగుతారు అమ్మాయిలు, అమ్మాయి లాకుంటారు. అట్లా మగపిల్లలు కొట్లాడబోతారు. ఇలా అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడా 2 బొటన వేలు చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే తెలుస్తుంది ఎంతమంది పుడతారు అనేది. ఈ బొటన వేలు కింద ఇక్కడ కనుపు ఉంటుంది, 3వ కనుపు. బొటన వేలుకి 2 కనుపులే ఉంటాయి, 3 ఉండవు. అయితే ఈ కనుపు దగ్గర కొంత 3 ఉంటాయి. అయితే ఈ కనుపు దగ్గర చూసుకోవాలి. ఇలా ఒక కనుపు ఉండి దీనికి ఇలా ఇలా ఉంటాయి. ఇది చిన్నగా ఉంటేనేమో అమ్మాయి, పెద్దగా ఉంటే అబ్బాయి. ఈ కనుపులు ఇవి కూడా మన ఒడ్ల కింద లాగానే ఉంటాయి. చిన్న సైజు ఉన్నాయన్ని అమ్మాయిలు, పెద్ద సైజు ఉన్నాయని అబ్బాయిలు. మనం లెక్కేసి 1, 2, 3, 4 అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది చెప్పవచ్చు. ఇలా మళ్ళీ ఏమైనా ఇట్లా కట్లుంటే కూడా అబార్షన్లు ఉంటాయి. వాటి మీద ఇట్లా కట్లు వస్తాయి, నిలువు గీతలు ఇట్లా కట్లు వస్తాయి. ఖచ్చితంగా ఆ టైంలో అబార్షన్ అవుతుంది. తీరా అబ్బాయి పుడతాడు అనుకున్న టైంకు లాస్ట్కి ఏదో రకంగా ఇబ్బంది వచ్చి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఇక్కడ ఏది మ్యారేజ్ రేఖలు ఉంటాయి. ఇక్కడ మ్యారేజ్ రేఖల మీద కూడా ఇక్కడ ఇట్లా గీతలు ఉంటాయి, సన్న గీతలు ఉంటాయి, కొందరు కనబడతాయి కొందరు. అయితే ఈ గీతలను బట్టి కూడా పెద్ద గీత ఉంటే అబ్బాయి, చిన్న గీత ఉంటే అమ్మాయి. అంటే ఈ మ్యారేజ్ గీత పైన మళ్ళీ చిన్న గీతలు బాగా సూక్ష్మంగా ఉంటే కనబడవయి. ఈ భూతార్థంలో చూస్తేనే కనబడతాయి. ఇవి కూడా మామూలుగా కనబడతాయి కానీ భూతార్థం చూసే చెప్పాలి. అటువైనా అడ్డగీతలు ఉన్నాయి, కనబడవు మామూలు కంటికి. ఇది మటు కనబడతాయి, ఇది మటు కనబడతాయి. ఇలా అమ్మాయికి ఓన్లీ సంతానం అమ్మాయికే చూడాలి.
కొందరు మా దగ్గరకు వచ్చి సార్ నా చేసి చూసి ఆయన చెప్పిండు నాకు ఈ పిల్లలు పుడతారని, నాకు ఎంతమంది పుడతారు చెప్పు సార్ అంట. మగ పిల్లలు, మగ పిల్లలకి ఎంతమంది పుట్టేది గర్భసంచి ఉండదు కాబట్టి గర్భసంచి ఉన్న వాళ్ళకే ఈ పిల్లల జాతకం చెప్పాలి. అబ్బాయిలకు ఎంతమంది అయినా పుట్టవచ్చు, మన ప్రపంచం మొత్తం ఒకంతోటే పుట్టియచ్చు, ఎందుకంటే పంపితే అందరు పుడతారు. ఇవాళ టెస్ట్ బేబీలు అన్నీ అవే కాబట్టి మగ పిల్లలకు చెప్పకూడదు సంతానం గురించి, ఓన్లీ అమ్మాయిలకు మాత్రం. ఇట్లా చూసుకుంటే సంతానం గురించి మీకు తెలుస్తుంది. ఇంకా కొందరికి ఇక్కడ ఇట్లా గీతలు వస్తాయి, ఈ బొటనవేలు నుంచి 1, 2, 3 అని లోపలికి శుక్రస్థానంలకు ఈ జీవిత రేఖ దగ్గర గీతలు వస్తాయి. ఈ గీతల మట్టి కూడా అబ్బాయి అమ్మాయి కూడా చెప్పొచ్చు. 1, 2 ఈ గీత బ్రాడ్గా పెద్దగా ఉంటే అబ్బాయి, చిన్నగా ఉంటే అమ్మాయి. అంటే 1, 2, 3 ఈ 4 ప్లేస్లలో చూసి వాళ్ళ పుట్టే సంతానం అబ్బాయి అమ్మాయి డిసైడ్ చేయొచ్చు. ఇలా చూస్తే తెలుస్తుంది, మన చేతుల్లో ఉంటుంది, స్కానింగ్ అవసరం లేదు.